చూడండి, దీంట్లో మనకు ఇప్పుడు క్యారెక్టర్ వచ్చేసి రిప్రొడక్షన్. లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ యంగ్ వన్స్ ఆఫ్ దేర్ కైండ్ యూజింగ్ మాలిక్యూల్స్ ఆఫ్ హెరిడిటీ. ద డిఎన్ఏ మాలిక్యూల్స్ అంటే జీన్స్ విచ్ ఆర్, చూడండి ఇక్కడ విచ్ అంటే దీని గురించి మాట్లాడుతున్నాడు. డిఎన్ఏ మాలిక్యూల్స్ ఆర్ జీన్స్ ఆర్ పాస్డ్ ఆన్ టు ద offspring. Reproduction is important to note that life comes only from life. దీన్ని ఏమంటారంటే బయోజెనిసిస్ అంటారు. బయోజెనిసిస్ అంటారు. అండ్ నాట్ ఫ్రమ్ ద లివింగ్ సబ్స్టాన్సెస్, అండ్ నాట్ ఫ్రమ్ నాన్-లివింగ్ సబ్స్టాన్సెస్, రిప్రొడక్షన్ characteristic of all living organisms. అంటే ఈ రిప్రొడక్షన్ అనేది బతికి ఉన్న జీవుల యొక్క మెయిన్ లక్షణం అంటున్నాడు. ఇది ఎలా అవుతుందంట? అక్కర్ బై వెజిటేటివ్ రిప్రొడక్షన్, అసెక్షువల్ రిప్రొడక్షన్, సెక్షువల్ మెథడ్స్. ఈ 3 పద్ధతుల్లో రిప్రొడక్షన్ జరుగుతుంది. సెక్షువల్ మెథడ్ ఇన్వాల్వ్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ ఫార్మింగ్ ఏ జైగోట్ which through various stages of development becomes a young organism. However, ఏదైనప్పటికీ కూడా some organisms do not reproduce. దీన్ని ఏమంటారు? MULS, mules. కొన్ని ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూషన్ చేయలేవు. సో దానికి ఉదాహరణ ఏంటి? మ్యూల్స్. మనం చూసినాం తేనెటీగల్లో స్టెరైల్ వర్కర్ హనీబీ కూడా అది నెక్స్ట్ జనరేషన్ పుట్టిలేదు. తర్వాత ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్, తర్వాత ఎక్సెట్రా. ప్రోటోజోవన్స్ రిప్రొడ్యూస్ బై ఎసెక్షువల్ మెథడ్ సచ్ యాజ్ బైనరీ ఫిజన్. asexual methods such as binary fission. Okay, next sponges, hydra, etc. reproduce by budding. In planarians, fragmented body by fission. ఇక్కడ ఫిజన్ అంటే ఏంది? బైనరీ ఫిజన్. Regenerates the lost parts of the body and becomes a new organism. Next character, homeostasis. Maintenance of relatively constant internal condition, steady state, different from the surrounding environment, is called homeostasis. It is, చూడండి, homeostasis is the dynamic constancy of the internal environment of an organism within a range that the cells can tolerate. Living organisms maintain constant internal environment by various physiological adaptations. నెక్స్ట్ ఎవల్యూషన్ అనేది క్యారెక్టర్. ఎవల్యూషన్ అంటే ఏంటంటే లైఫ్ ఈజ్ నాట్ స్టాటిక్. ఎవల్యూషన్ కాన్స్టాంట్లీ చేంజెస్. చూడండి, ఏదైనా ఒకటి మనకు రెగ్యులర్గా మారుతూ ఉన్నాయంటే దాన్ని ఏమని వాడతారు? టెక్నికల్ టర్మ్ అంటే డైనమిక్ వాడతారు. ఎవల్యూషన్ కాన్స్టాంట్లీ చేంజెస్, దాన్ని డైనమిక్ అంటారు. ఫ్రమ్ సింపుల్ టు మోర్ కాంప్లెక్స్ ఫార్మ్స్. Variations in organisms arise through mutations. Gene recombinations. Mutations అన్న జీన్ రీకాంబినేషన్ ఒకటే. నెక్స్ట్ చార్లెస్ డార్విన్ యొక్క న్యాచురల్ సెలెక్షన్ థియరీ. యొక్క థియరీ states that living
Charles Darwin's natural selection theory states that living beings accumulate their beneficial variations over a period of time and tend to evolve gradually into new types of organisms. దాన్ని ఏమంటారంటే స్పీసీస్ అంటారు. ఆఫ్టర్ సర్వైవింగ్ ద స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఆఫ్టర్ సర్వైవింగ్ ద స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. నెక్స్ట్ సెనసెన్స్ అంటే ఏంది? వయసు అయిపోవడం, సెనసెన్స్. అండ్ మోర్టాలిటీ అంటే చనిపోవడం. లివింగ్ బీయింగ్స్ ఆర్ బోర్న్, గ్రో ఇంటూ మెచ్యూర్ ఫార్మ్స్, అండర్గ్రో ఏజింగ్ ప్రాసెస్. దీన్ని ఏమంటారంటే సెనసెన్స్ అంటారు. అండ్ ఫైనలీ డై అంటే మోర్టాలిటీ. ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ ఈజ్ కాల్డ్ సెనసెన్స్. సెనసెన్స్ లీడ్స్ టు డెత్ ఆర్ మోర్టాలిటీ. లివింగ్ బీయింగ్స్ ఆర్ మోర్టల్. అంటే మోర్టల్ అంటే ఏంది? ఎవరు శాశ్వతం కాదు అని అర్థం. లివింగ్ బీయింగ్స్ అంటే మోర్టల్ అంటారు. ఆల్ ద లైఫ్ ఫినామినా, గుర్తుపెట్టుకోండి, ఆల్ ద లైఫ్ ఫినామినా లైక్ న్యూట్రిషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, ఇరిటబిలిటీ ఎక్సెట్రా. ఆల్ ద లైఫ్ ఫినామినా లైక్ న్యూట్రిషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, ఇరిటబిలిటీ. చూడండి, ఇరిటబిలిటీ డెఫినేషన్ చాలా తేడా ఉంది. మనం ఇంతకుముందు చదివినాం. ఇరిటబిలిటీ అనే టాపిక్ డెఫినేషన్ ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? ఎక్సెట్రా ఆర్ డ్యూ టు ద interactions between the various components of an organism. Properties of tissue. Properties of tissues are not present. Properties of tissue are not present in all the constituent cells, but arise as a result of interaction. Arise as a result of interaction among the constituent cells. Similarly, properties of cellular organelles are not present in the molecular constituents of the organelle, but arise as a result of interaction. Among the molecular components comprising the organelle. సో ఈ విధంగా ఇంటరాక్షన్స్ రిజల్టింగ్ ఇన్ సర్టన్ ప్రాపర్టీస్. సో ఇంటరాక్షన్ ఉండడం వల్ల మనకి ఏమవుతాయంటే కొన్ని రకాల ప్రాపర్టీస్ అనేవి ఏర్పడతాయి జీవుల్లో. అది కూడా ఇక్కడ ఎట్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. This phenomena is true in the hierarchy of organizational complexity at all levels. Biology is the story of life and evolution of living organisms on the earth. All living organisms, the present, past, future, are linked to one another by sharing a common genetic material, but to varying degree.